ఇది ఒక మాయాజాలం. చూసేది ఒకటి, కనిపించేది ఒకటి. అంతా మన భ్రమ. ఎక్కడుందనుకుంటున్నారా? ఇది వచ్చేసి మ్యూజియం ఆఫ్ ఇల్యూజన్స్ ఇన్ మాంట్రియాల్. మేము వెళ్ళిన వన్ ఆఫ్ ద ప్లేసెస్ ఇన్ మాంట్రియాల్ అనమాట. ఇందులో వచ్చేసి మనకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ చేసి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూడ్డానికి ఒకలాగా ఉంటాయి, మనం వెళ్ళి చూస్తే ఇంకొకలాగా ఉంటాయి. మన ముందు కనిపించడానికి ఒక 10 అద్దాలు ఉన్నట్టు ఉంటుంది, కానీ ఉండేది ఒక అద్దమే ఎదురుగా. అలానే మనం ఒక ఫేస్ని ఒక సైడ్ నుండి చూస్తే అది ఇంకో సైడ్ నుండి ఇంకోలాగా కనిపిస్తుంది అనమాట. అందుకే దీన్ని మ్యూజియం ఆఫ్ ఇల్యూజన్స్ అని అన్నామన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోన్జీ రాజు కంటా కవర్లు. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మొత్తం ఇల్యూజన్ అనమాట. మనం ఉన్న 45 మినిట్స్ మనం చూసేవన్నీ అది నిజం కాదనమాట. అండ్ ఇక్కడ ఏమైతే మనం చూస్తున్నామో బాక్సెస్ ఫార్మేషన్ కానీ అవన్నీ 3D ఫార్మేషన్లో ఉంటాయి. హెక్సాగాన్ ఫార్మేషన్ కానీ ఇవన్నీ మనం చూస్తే మల్టీగా కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ఒక సైడ్గా, ఇంకోటి ఇంకో సైడ్లో కనిపిస్తూ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ అబ్బాయి బొమ్మ వచ్చేసి కనిపిస్తుంది వన్ సైడ్, అండ్ మీరు ఇంకొక సైడ్ వెళ్ళి చూసేస్తే అమ్మాయి బొమ్మ కనిపిస్తుంది. అట్లనే క్యూబ్స్ కానీ ట్రయాంగిల్స్ కానీ అలా 3D ఇమేజెస్ అన్నీ ఒకటి ఒక సైడ్ నుండి ఇంకోటి ఇంకో సైడ్ నుండి మనం చూడాలనుకుంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. బట్ మనం చూసేదంతా నిజమైతే కాదు, అంతా మన భ్రమే. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఫస్ట్ చూస్తే ఏం కనిపించదు, కానీ చూసారా లైట్ వేస్ ఫోకస్ చేసినాక
అందులో ఏమున్నాయి అనేది మనకు కనిపిస్తుంది అనమాట. అలాగా ఫాగ్స్, బ్రోకెన్ యానిమల్స్, మైక్రోస్కోప్ ఇవన్నీ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. లోపల కొంతమందికి ఎవరికైతే ఈ కళ్ళు తిరగడం అలా ఉంటుందో కొంచెం లోపలికెళ్ళాక ఒక లోపల వీల్ లాగా రొటేట్ అయ్యేది ఉంటుంది. సో బెటర్ దాన్ని అవాయిడ్ చేయడం అయితే మంచిది. కిడ్స్‌కి అయితే లోపలికెళ్ళాక కొంచెం బ్రెయిన్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. వాళ్ళు దాంతో కూడా ఆడుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈవిడ నిలబడి పైన ఒకటి, కింద ఒకటి అది రివర్స్‌గా కనిపిస్తా ఉంటుందనమాట మనకి. అది కూడా ట్రై చేయొచ్చు మనం. ఇక్కడ మనం ఏమైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఎవరు ఏమి అనరు అక్కడ. చాలా ఫ్రీగా ఉంటుంది. మాంట్రియాల్ అండ్ క్యూబెక్ ట్రిప్‌లో ఇదొక బెస్ట్ ప్లేస్ అండి చూడ్డానికి మనం కిడ్స్‌తో సహా. సో ఇంతవరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెరీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో, ఎవరైతే వ్యూస్ చూస్తున్నారో ప్లీజ్ మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని స్రవంతి రాజు కెనడా కబుర్లు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో దట్ నేను మీకు ఇంకా అప్డేట్స్ ప్రొవైడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ బ్యాక్ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో.